మిథున రాశి వారు ఈ పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన వీళ్ళకు విపరీతమైన రాజయోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలో 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. వీలైనంత వరకు హంగులకు ఆర్భాటాలకు వెళ్ళొద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయగలిగితే ధనం, సమయం 2 వృధా కాకుండా రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ఆకర్షణ అన్నింటా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి. అద్భుతమైన విజయానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. అలాగనే సప్తమంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి చాలా మంచి కాలము. పెట్టుబడులు, ఆకర్షణ స్థితి, ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి. అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన అలసట, నీరసం, అనారోగ్యము పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో తప్పక సూర్య నమస్కారము, పక్షులకు, ఆవులకు దానం ధర్మం చేయడం వలన అనారోగ్యాన్ని దరి చేరకుండా, శత్రువులు వృద్ధి కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము. భార్యాభర్తల వల్ల అన్యూన్యత ఉండడం వలన కార్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు, విలాసవంత వస్తువులు, ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటరు, ఏసీ లాంటివి క్రయ విక్రయాలు మీకు యోగదాయకంగా అని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు కష్టపడి పైకి వచ్చే కొద్దీ భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ యొక్క సేవా దృక్పథంతో బంధువులతో నుంచి, మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతూ మరో మైలురాయిని అధిగమించబోతున్నారు. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన, ధర్మంగా ఉండడం వలన మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, అందులో ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన రాశాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన మీకు మంచి వ్యాపార ఆకర్షణ బుద్ధులు కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారికి ఒక ముడుపును కట్టి కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో సమర్పించగలిగినట్లయితే విపరీతమైన ఆనందం, బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. అలాగనే పెట్టుబడిదారులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, చిరు వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి.